4 రీజన్స్ విజయ్ను చాలా స్ట్రాంగ్ లీడర్గా మార్చింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ 4 రీజన్స్ ఒక ఇబ్బందికర పరిస్థితులు సృష్టించాయి పవన్ కళ్యాణ్కి. అదేంటని చెప్తాను చూడండి. పాయింట్ నెంబర్ 1, తమిళనాడు ఎలా ఉంటుందంటే యాంటీ బీజేపీ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, యాంటీ నార్త్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. దీన్ని బాగా ఎన్కాష్ చేసుకున్నాడు విజయ్ గారు. పాయింట్ నెంబర్ 2, అతను తొక్కిసలాటకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం విచారణ చేస్తుండగానే పోలీసులతో మొత్తం సెంట్రల్ ఫోర్స్ దిగిపోయి సిబిఐ వాళ్ళు విచారణ చేశారు, రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. 3వ అంశము, వాళ్ళ ఫ్యామిలీలు స్ప్లిట్ అవడం కూడా కారణము ఈ రాజకీయాలే అన్నది కూడా చాలా స్ట్రాంగ్ ఒపీనియన్ వెళ్ళిపోయింది జనాల్లోకి. త్రిషా వ్యవహారం రోడ్డు మీదకి రావడం కూడా ఈ రాజకీయాలే కారణం అనేది గట్టిగా నిలబడ్డాయి. ఈ 3 అంశాలు మాత్రము విజయ్ని మాత్రం చాలా వెరీ స్ట్రాంగ్ లీడర్గా మార్చింది. 4వది, వ్యక్తిగతంగా నాకు ఇష్టం లేదు. తమిళనాడు యొక్క బడ్జెట్ ఒకసారి మనకు తెలుసు, కానీ ఆయన ఇచ్చిన హామీలు వింటే ఎలా ఉన్నాయంటే ఆచరణ సాధ్యం కాని హామీలు అని ఇవ్వడం జరిగింది.